సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 142వ అధ్యాయము 7వ వాక్యమును తీసుకున్న వారు ఒక్కరు చదివిన ఎడల, నేను నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నట్లును చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహా ఉపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. హల్లెలూయా. ప్రభువా, నీ నామమునకు నేను కృతజ్ఞతా స్తుతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును ఏం చెయ్యి? తప్పింపుము. దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలంటే చెరసాల నుండి మొదటగా ఏం చేయబడాలి? తప్పించబడాలి. ఎవరా చెరసాల? ఏంటి ఆ చెరసాల? అపవాది అనబడినటువంటి చెరసాలలో ఏ వ్యక్తి అయితే చెక్కబడి ఉంటాడో, అపవాది అనబడినటువంటి చెరసాలలో ఏ వ్యక్తి అయితే బందీడుగా ఉంటాడో వాడు దేవుని స్తుతించలేడు. ఆమేన్. వాడు దేవుని ఆరాధించలేడు. వాడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేడు. ఎందుకంటే వాడు ఉన్నటువంటి చెరసాల అపవాది అనబడినటువంటి చెరసాల, పాపం అనబడినటువంటి చెరసాల, శాపం అనబడినటువంటి చెరసాలలో ఉండడము నిమిత్తము అతడు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ జేబియంలో ఈ రాత్రి మెలకు ప్రార్థనలో ఏదో నిలబడుతున్నామని నిలబడి దేవుని ఆరాధన చేయకుండా ఉంటే సంథింగ్ దేర్. హల్లెలూయా. ఇంకా ఏదో ఒక చెరసాలలో నీవు ఉన్నావని అర్థం. బంధించబడిన వాడు, బందీడుగా ఉన్నవాడు హ్యాపీగా ఉండగలుగుతాడా? స్వతంత్రంగా ఉండగలుగుతాడా? ఉండలేడు. ఎందుకంటే వాడు ఒకడి కింద బందీడుగా ఉన్నాడు. విడిపింపబడిన వాడు స్వతంత్రంగా ప్రభువును ఆరాధించగలుగుతాడు. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. హల్లెలూయా. ప్రభు ఆత్మ పొందిన వాడు స్వాతంత్రం కలిగి ప్రభువును ఆరాధిస్తాడు. ఎంతమంది ప్రభువును ఆరాధించబోతున్నారు? హల్లెలూయా చెబుతామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు క్రందబెట్టి దేవుని ఆరాధించబోతున్నాం. నైనా మా విశ్వాసులు, వర్షం రాకపోతేనే మా విశ్వాసులు రానైనా, వర్షం వస్తే ఎలాగో మా విశ్వాసులు రాగలుగుతారు? ముందుగానే ప్రభువా, వర్షం రాకుండానే చాలామంది మెలకువ రాత్రి ప్రార్థనలకు రాలేకపోతున్నారు నాయనా అని కొంతమంది ప్రార్థన చేశారేమో. అందుకే దేవుడు వాతావరణాన్ని అనుకూలంగా మార్చాడు. హల్లెలూయా. వాతావరణ పరిస్థితులను అనుకూలంగా దేవుడు మార్చి ఇటు రీతిగా ప్రభువుని ఆరాధించబోతున్నా. కాబట్టి ఎందుకంటే త్వరగా ఆరాధనలు ముగించాలి. కాబట్టి మనము దేవుని ఆరాధనలోనికి వెళ్ళబోతున్నాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసి నీ హృదయాలను తెరిచి మీ హృదయాలను దేవునికి సమర్పించి ఆత్మదేవుడిని మీలోనికి ఆహ్వానించండి. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆల్రెడీ మన సంఘములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు, ఆత్మదేవుడు నిలబడి ఉన్నాడు. ఉన్న దేవుని నీలోనికి ఆహ్వానించాలి. సంఘములో ఉన్న దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ రండి రండి కాదు, ఆల్రెడీ ఆయన వచ్చేసాడు. ఆయన తన సింహాసనం ముందు ఉన్నాడు. ఆయన తన మందిరములో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తున్నటువంటి దేవుణ్ణి నీలోనికి ఆహ్వానించాలి, నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. అందరూ నోరులు తెరిచి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి, దేవుని వైపు చూచి స్తుతించండి, స్తుతించండి. ఆరాధన అంటే ఏదో పాటలు పాడడం ఆరాధన కాదు. ఆరాధనలో మొదటి కార్యము దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుట, ఆయన నామమును ప్రకటించుట, ఆయనను గురించి తెలియజేయుట. అది ఆరాధన అంటే, అది స్తుతి అంటే, అది వర్షిప్ అంటే ఏదో పాడటం కాదు. నీ హృదయమును తెరిచి దేవుని కృతజ్ఞతలు అర్పించు. నీ హృదయంలోనికి దేవుని ఆహ్వానించు. ఎవరు మౌనముగా ఉండకూడదు. ఎవరు చేతులు కట్టద్దండి, వదిలేయండి. స్వతంత్రంగా ప్రభువుని ఆరాధించండి. బ్రదర్స్ వైపు నోరులు తెరవండి. అందరూ ఆరాధన అంటేనే ఒక ఉద్యమం మనలోనికి వచ్చేయాలి.
దేవునితో మిళితమైపోవాలి, దేవునితో కలిసిపోవాలి. మన ఆత్మలు దేవుని ఆత్మతో కలిసిపోవాలి. శకరదగనమా. శబ్దాలు నెచ్చించండి, వినబడాలి మీ శబ్దం దేవునికి. పక్కనున్న వారు వింటారో వినరో, నీ యొక్క స్తుతిని దేవుడు కోరాలి, నీ స్తుతిని దేవుడు అంగీకరించాలి, నీ ఆరాధనను దేవుడు యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. మారని వాడా నీకు స్తోత్రం, మార్పు లేని వాడా నీకు స్తోత్రం, గొప్ప కార్యాలను జరిగించేవాడా నీకు స్తోత్రం, మా జీవితాలను మార్చగలిగిన దేవా నీకు స్తోత్రం. నీ నామములోనే అద్భుతాలు ఉన్నాయి, నీ నామములోనే స్వస్థతలు ఉన్నాయి, నీ నామములోనే గొప్ప కార్యాలను జరిగించగలుగుతావు. నీ నామమును చెప్పగా మనకున్న భారాలు తరిగిపోతాయి. దేవుని నామమును చెప్పి చెప్పి స్తుతించినప్పుడు నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్న పోరాటము, నీలో ఉన్న దుఃఖము, నీలో ఉన్న కన్నీళ్లు తొలగిపోతుంది. యేసయ్య నామమును చెప్పగానే సాతాను సైన్యము వణుకుతుంది. యేసయ్య నామమును చెప్పగానే మంత్ర చేతబడు శక్తులు వణుకుతుంది. యేసయ్య నామమును చెప్పగానే మా ఆత్మకు విరోధముగా లేస్తున్న ప్రతి చీకటి శక్తులు, ప్రతి పోరాటాలు లయమవుతుంది. స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. సహోదరుడా, సహోదరుడా, దేవుని బిడ్డ, దేవుని స్తుతించు. హల్లెలూయా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు, నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నూతన కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు, నడిపించినావయ్యా. చెప్పండి, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు
నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెప్పండి, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలుగుతాడు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెప్పండి, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు నీ కృపను మాపై నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. చప్పట్లు కొట్టి మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, చేయగలవు. 2 చేతులు పైకెత్తి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించాలంటే, ఘనమైన కార్యాలు, అంతులేని కార్యాలు ఆయన ఒక్కడు మాత్రమే చేయగలుగుతాడు. ఆయన తప్ప ఈ లోకములో ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు మరి ఎవరును చేయలేరు. 2 చేతులు పైకెత్తి నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన. ఎవరు పాడద్దండి నాతో పాటు. ఆశ్చర్య కార్యములు,
అంతులేని కార్యములు. రెండు చేతులు పైకెత్తి నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. యేసయ్యను చూచి రాత్రి, అయ్యా నా జీవితంలో నూతన కార్యాలు జరిగించాలంటే, ఘనమైన కార్యాలు జరిగించాలంటే, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో చేయాలంటే నీవు మాత్రమే చేయగలుగుతావు నాయనా. యేసయ్యను చూచి నీవు మాత్రమే చేయగలవయ్యా. చెప్పండి, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. రెండు చేతులు పైకెత్తి నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చెప్పండి, నీవు మాత్రమే, నీవు మాత్రమే నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యము. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, 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 నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే. చెప్పండి, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుషుడు చేయలేడు, అయితే నా యేసయ్య చేయగలుగుతాడు, నా ప్రభు చేయగలుగుతాడు. మనుషునికి అసాధ్యము, నా దేవునికి సమస్తమును సాధ్యము. ఆ దేవాది దేవుని ఆరాధించుదామా. హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. చలపండి, జలములలో పడినే వెళ్ళి. అందరికి తెలిసిన పాట. నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి నా అగాధ అగాధ సముద్ర. చప్పట్లు కొట్టండి, ఉత్సాహముగా సంతోషముగా పరవశిస్తూ ఈ రాత్రి గొప్ప కార్యాల్ని వేసితివి. జలములలో పడినే వెళ్ళి. చెప్పండి, జలములలో పడినే వెళ్ళి. నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో
చప్పట్లు. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. చెప్పండి యేసయ్యని పలకండి. ఈ రాత్రి అద్భుతాలు జరుగుతుంది, ఈ రాత్రి గొప్ప కార్యం జరుగుతుంది. యేసయ్యా యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. చెప్పండి అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. చెప్పండి చప్పట్లు కొట్టి గ్లోరీ యేసయ్యా. ఎవరైతే చెబుతారో వారికి రాత్రి విడుదల, ఈ రాత్రి అద్భుతాలు. యేసయ్యను ఒక మాట పలికినప్పుడు దురాత్మలు పారిపోతుంది, మంత్ర చేతమని పారిపోతుంది. యేసయ్యా చిరకాలం నాతో ఉంటానని, క్షణమైన విడిపోలేదని, నీలో నన్ను తెచ్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానము నే పాడనా, ఆనందగానం నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తితో, సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే, సృజనాత్మకమైన నీ కృప చాలును, నే బ్రతికున్నది నీ కోసమే. ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన, నా జీవమా సంక్షేమము నీకే నా యేసయ్యా. ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన, నా జీవము సంక్షేమము నీకే నా యేసయ్యా. ఆరాధ్యుడా ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన. చెప్పండి నా జీవము సంక్షేమము నీకే నా యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. చెప్పండి యేసయ్యా 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 రాఘనామా. చెప్పండి యేసయ్యా యేసయ్యా. ఈ రాత్రి యేసయ్యా చెప్పండి యేసయ్యా. బాబా దేవుని మహిమ యేసయ్యా 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 రాషా బాబా బాబా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్పండి యేసయ్యను పలకండి. పెద్ద ప్రసంగం అవసరం లేదు. యేసయ్యని చెప్పితే ఈ రాత్రి ఒకే మాటలో విడుదల, ఒకే మాటలో అద్భుతములు, ఒకే మాటలో యేసయ్యా 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 యేసయ్యా. రాషాకర బాబా బాబా రాధగన బాబా. దేవుని అగ్ని కొలతలేని అభిషేకము నిలబడిన ప్రతి వారి మీదికి యేసయ్యా యేసయ్యా యేసయ్యా
చప్పట్లు కొట్టి ఇంకా అపవాది బంధకాల్లో చాలా మంది చెరలో ఉన్నారు. ఆరాధించుకున్న చెరలో ఉన్న కట్టులు బంధకాలు యేసు నామములో ఊడిపోవును గాక. యేసు నామములో బంధకాలు తిరిగిపోవును గాక. దేవుని అభిషేకము నిలబడి ఆరాధిస్తున్న ప్రతి వారి మీదకి కొలత లేని మహిమ. చప్పట్లు కొట్టి షబా బాబా బాబా రిదనా ఖానా మారాదుడా ఖరమో. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు సింహాసనం వైపు మన రెండు చేతులు పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. అండని వైతి వయ్యా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతి వయ్యా కొండ నీవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్పండి యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా అని పలికినప్పుడు ఈ రాత్రి పెద్ద ప్రసంగం అవసరం లేదు. యేసయ్య అని ఒక్క మాట చెబితే చాలు, ఈ రాత్రి అద్భుతాలు జరుగుతుంది. యేసయ్య అని ఒక మాట పలికితే చాలు, నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతములు జరుగుతుంది. యేసయ్య అని ఒక్క మాట పలకగానే యేసయ్య దిగి వస్తాడు. పలకగానే నా దేవుడు దిగి వస్తాడు. పలకగానే నా ప్రభు దిగి వస్తాడు. ఆ దేవాది దేవుణ్ణి, ఆ స్తుతులకు సింహాసన ఆసీనుడైన దేవుణ్ణి, కృపామయుడైన దేవుణ్ణి, మహిమోన్నతుడైన దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ దేవుని ఆ ప్రభువును మన హృదయములో స్వీకరించుకుంటూ ఆ యేసయ్యను స్మరణ గడుచు. ప్రభువా నీకు వందనాలు నాయనా, ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి నీ మందిరంలో నిలబెట్టారే నీకు వందనాలు నాయనా. నేను ఆరాధన చేసే కృపను వచ్చారే నీకు వందనాలు నాయనా. నీ మహిమ చేత మమ్మల్ని నింపారే నీకు వందనాలు నాయనా. ఆ దేవాది దేవుని ఆరాధించుదామా, ఆ ప్రభువును దేవుని గణపరచుదామా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు నాయనా, యేసయ్యా నీకు వందనాలు నాయనా. హల్లెలూయా. உம்மோடு இருப்பதுதான் என்னுள் வாஞ்சையா, உம் சித்தம் செய்வதுதான் இதயத்தின் ஏக்கமையா. சொல்ல மாட்டீங்களா? உம்மோடு இருப்பதுதான் உள்ளத்தின் இயேசுவோடு இருக்க உம் சித்தம் செய்வதுதான் இதயத்தின் ஏக்கமையா. యేసయ్యా உம்மைத்தானே என் முன்னே நிறுத்தியுள்ளே. యేసయ్యా உம்மைத்தானே என் முன்னே நிறுத்தியுள்ளே.
எனக்காக யாவை செய்பவர், செய்து முடிப்பவர். சொல்லு வாயை திறந்து, எனக்காக உனக்காக ஓ செய்து முடிப்பவரே. என் பாரங்கள் என் சுமைகள், என் பாரங்கள் என் சுமைகள் உம் பாதத்தில் இறக்கி வைத்தே, உம் பாதத்தில் இறக்கி வைத்தே. ஏசையா உம்மைத்தானே என் முன்னே நிறுத்தியுள்ளே. ஏசையா உம்மைத்தானே என் முன்னே நிறுத்தியுள்ளே. ஏசையா உம்மைத்தானே என் முன்னே நிறுத்தியுள்ளே. எனக்காக யாவையும் செய்பவரே, செய்து முடிப்பவரே. சொல்ல மாட்டீங்களா? எனக்காக யாவையும் செய்பவரே, செய்து முடிப்பவரே. என் பாரங்கள் என் சுமைகள், என் பாரங்கள் என் சுமைகள் உம் பாதத்தில் இறக்கி வைத்தேன். இறக்கி வைங்க உங்க பாரத்தை. இறக்கி வைத்தேன், இறக்கி வைத்தேன். கரங்களை தட்டி அந்த மகிமையின் ஆண்டவர் நமக்காக யாவையும் செய்து முடிப்பவர் அவர். உமக்காக யாவையும் செய்து அவர் இன்கம்ப்ளீட்டா வைக்கிற தேவன் அல்ல, யாவையும் செய்து முடிக்கிற தேவனுக்கு இந்த ராத்திரியிலே கரங்களை தட்டி பரிசுத்த ஆவியானவருக்கு கரங்களை தட்டி நன்றி செலுத்தலாமா? நன்றி ஆவியானவரே, பிதாவே நன்றி 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 நன்றி. யெகோவா இரே, யெகோவா ரஃபா, யெகோவா ஷம்மா, எங்களோடு இருப்பவரே உமக்கு நன்றி நன்றி நன்றி. ஷபா ரக ரதக நரபா. இயேசுவே உமக்கு நன்றி அப்பா, நன்றி அப்பா. கண்களை மூடி ஜெபிக்கலாமா? Heavenly Father God, we thank you. Thank you for your presence, Lord. Thank you for your anointing, Lord. Thank you for your wonderful, mighty God. There is no one like you, God. Fill your presence. Fill your mighty Holy Ghost. அப்பா, உம் மகிமையினால நிரப்பினதுக்காக நன்றி. உங்க அபிஷேகத்தினால நிரப்பதற்காக நன்றி. யாரும் உம்மை ஆராதித்தார்களோ, உம்மை துதித்தார்களோ, ஒவ்வொரு பிள்ளைகள் மேலும் அபிஷேகம் இருக்கட்டும், உங்க மகிமை இருக்கட்டும், உங்க வல்லமை இருக்கட்டும் அப்பா. இப்படியாக இந்த ராத்திரி வேளையிலே இந்த உலகத்தில் இருக்கிறவர்கள் தூங்கி கொண்டு இருந்தாலும் உங்க பிள்ளைகள் ஆகிய நாங்களோ விழித்திருந்து இந்த ராத்திரி வேளையிலே உங்க சபைக்குள்ள நின்று உம்மை ஆராதித்த நீங்க கொடுத்த நல்ல கிருபைக்காக நன்றி செலுத்துகிறோம். நீங்க கொடுத்த நல்ல மகிமைக்காக நன்றி செலுத்துகிறோம் அப்பா. ஆண்டவரே, உங்க வல்லமைக்காக நன்றி செலுத்துகிறோம். ஆராதித்த ஒவ்வொருவரையும் நீங்க ஆசீர்வதிங்கப்பா. ஒவ்வொருவரையும் உங்க மகிமையால நீங்க நிரப்பும்படியாக ஜெபிக்கிறோம். ஆவியானவரே, எங்களோடு இருந்ததுக்காக உமக்கு நன்றி. எங்க குடும்பத்தோடு இருந்ததுக்காக நன்றி. நீங்க இருங்கப்பா, இனிமேல் இருங்கப்பா. எங்களை நடத்த முடியாக நாங்க ஜெபிக்கிறோம். எல்லாம் துதியும் கனமும் மகிமையும் உமக்கே செலுத்தி இயேசுவின் நாமத்தினால் ஜெபிக்கிறோம் நல்ல பரலோக பிதாவே. ஆமென். ஹல்லேலூயா.